హాయ్ అండి, టైటిల్ థంబ్నెయిల్ చూసి మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా బీరకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేయబోతున్నానని. మరి టైం ఎక్కువగా వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్ ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆనియన్ మరి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయకుండా లైట్ గా ఇలా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చిలికలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి చిన్న ప్రాన్స్ అనమాట. వీటిని కూన్ రైలు అనేవో అంటారు. ఈ కూన్ రైలు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. సో మీరు కావాలనుకుంటే పెద్ద ప్రాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాన్స్ వేసిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ప్రాన్స్ ని లైట్ గా వేయించుకోవాలి. ప్రాన్స్ ని ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ప్రాన్స్ లో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అలా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని ప్రాన్స్ కి ఆ మసాలా పట్టినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని కింద పైన కలిసినట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, బీరకాయ అనేది వాటర్ వెజిటేబుల్ అని మీ అందరికీ తెలిసిన విషయమే కదా. దాన్ని మనం అలా ఫ్రై చేస్తున్న కొద్దీ, అది బాయిల్ అవుతున్న కొద్దీ బీరకాయ క్వాంటిటీ అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ బీరకాయ నుంచి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్, కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో మనం ధనియా పౌడర్ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. బీరకాయలు 50% బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ అనేది 75% బాయిల్ అయిపోయింది. మీరు సరిగ్గా గమనించినట్లయితే స్టార్టింగ్ లో ఎంత వాటర్ అయితే ఉండేదో వాటర్ మొత్తం ఇందులోనే డ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మన కర్రీ మొత్తం బాయిల్ అవడానికి ఇంకొద్దిగా వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కర్రీలోకి వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి టేస్ట్ చేస్తే నాకైతే కారం సరిపోలేదన్నమాట. సో అందుకనే కొద్దిగా కారంని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనకి కావాల్సిన మసాలాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీని 5 నుంచి 10 నిమిషాలు కర్రీ పైన మూత పెట్టకుండా ఇలా ఓపెన్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 7 నిమిషాల తర్వాత కర్రీలో వాటర్ మొత్తం డ్రై అయిపోయి మనకి కర్రీ అనేది థిక్ అవ్వడం గమనించవచ్చు. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కర్రీని మూత పెట్టి 2 నిమిషాలు అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత కర్రీ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలోని ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి.